మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి మేయర్ అముద అధ్యక్షత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో 2025-26 సంబంధించి బడ్జెట్ ను 277 కోట్ల 6 లక్షలుగా రూపొందించి ప్రస్తుతం కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందడానికి బడ్జెట్ ను వాళ్ళ ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో త్రాగునీరు, అడవిపల్లి రిజర్వాయర్, రోడ్లు, పలు రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కౌన్సిల్ ఆమోదానికి వారు బడ్జెట్ ను ప్లస్ సాధారణ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇటుపక్క వైసీపీ, అటుపక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేటర్లు దీనికి సంబంధించి రసాభాసగా ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వారు వైసీపీ నాయకులు కూడా దీనిపైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మేయర్ అముద దీనికి ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ రాజేశ్వరి గారికి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన 50 డివిజన్ గౌరవ కార్పొరేషన్ అందరికీ ఆ యొక్క నమస్కారంలో కోఆపరేషన్ అందరికీ, అదేవిధంగా నగరపాలక నరసింహప్రసాద్ గారికి, ఏసీ గారికి, నగరపాలక సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారంలో, అదేవిధంగా మీడియా మిత్రులకి వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీసు అధికారులకు నా యొక్క నమస్కారం సమావేశం ప్రారంభించాలని సాధారణ నిధులు మరియు ప్రభుత్వ గ్రాంట్లకు సంబంధించి 2024-25 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలను మరియు 2025-26 సంవత్సరపు అంచనాలను ఈ క్రింది విధంగా తయారు చేయడం అయింది. 2023-24 సంవత్సరపు రివైజ్డ్ బడ్జెట్ లోని ముగింపు నిల్వ 17,71,97,000 రూపాయలు కాదు. 2024-25 సంవత్సరపు ప్రారంభ నిల్వ తీసుకొని 2024-25 సంవత్సరం సవరించిన అంచనాలను తయారు చేయడం. అదేవిధంగా 2024-25 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలను ముగింపు నిల్వ 30,54,00,000 కాదు. 2025-26 సంవత్సరపు ప్రారంభ నిల్వ తీసుకొని 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాలను తయారు చేయడం. ప్రారంభ నిల్వ 2024-25 ప్రారంభ నిల్వ 17,71,97,000. 2025-25 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు 30,54,49,000. అదేవిధంగా జమలు 2024-25 సంవత్సరంలో 143,12,32,33,000. 2025-26 సంవత్సరం గాను 277,06,02,000 రూపాయలు గాను. కమిషనర్ గారు నేను దీన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లే, కానీ ఈసారి బడ్జెట్ సమావేశాలు ముగిస్తుంది కాబట్టి నేను కూడా దీని గురించి మీకు కూడా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, బడ్జెట్ అనేది మనము యాక్చువల్ గా ప్రతి ఒక్క పని కూడా కార్పొరేషన్ యాక్ట్ కింద మనం చేయాలి. ఈ యొక్క బడ్జెట్ మనము కార్పొరేషన్ యాక్ట్ కింద మనం తీసుకున్నట్టయితే 184 కింద మీరు పెట్టి అప్రూవ్ చేయాలి. అయిన తర్వాత డిసెంబర్ లోనే ఈ కాపీస్ మాకు అందాలి. ప్రతి ఒక్క మెంబర్ కూడా డిసెంబర్ నెలలోనే అందాలా. తర్వాత ఈ కాపీని కూడా మీరు కౌన్సిల్ ఆమోదానికి చేయాలంటే మనం జనవరిలోనే చేయాలి. ఈ బడ్జెట్ సెషన్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది నాకు తెలిసి. కానీ కమిషనర్ మీరు అన్ని తెలుసు కాబట్టి నేను ముందుగా ఒకసారి ఏదో మీకు సమ్మెలు లేకుండా పోయినా కూడా ఈ యొక్క మీటింగ్ బడ్జెట్ మీటింగ్ మాత్రం పక్కాగా మీరు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు మన అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఏమైనా క్యాష్ ఆన్ హ్యాండ్ కానీ బ్యాంక్ ఉండేది కానీ ఏంటంటే బ్యాంక్ కార్పొరేషన్ అథారిటీలో ఉండేవి చదవాలి. అది బడ్జెట్ అడవిపల్లి రిజర్వాయర్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ చేసాము, దానివల్ల ఇంప్లిమెంటెడ్ కనపడుతుంది.